ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ త్రివిధ దళాలకు అధిపతిగా నియమించబడ్డాడు. ఇదంతా ఒక తంతు. ఆ దేశంలో సైనిక పరిపాలనే నడుస్తుంది. ప్రపంచం చూడడానికి అక్కడ ప్రజాస్వామ్యం నడుస్తున్నట్టుగా పెద్ద బిల్డప్. ఉదాహరణకి ఆ షాబాజ్ షరీఫ్ అనే వ్యక్తిని ప్రధానమంత్రిగా ఉంచుతారు తప్ప అదంతా ఒక పప్పెట్. అంతా ఈ ఆసిఫ్ మునీర్ అనేటువంటి వ్యక్తి చేతిలోనే జరుగుతూ ఉంటుంది. భారతదేశంలో ఏ విధంగా త్రివిధ దళాధిపతి నియమించారో దాన్ని కాపీ కొడుతూ 3 దళాలు తన ఆధిపత్యంలోకి తెచ్చుకున్నాడు. ఒకప్పుడు ముషారఫ్ సీఈఓగా ప్రకటించుకుంటే ఇతను త్రివిధ దళాధిపతిగా తానే ప్రకటించుకొని ప్రధానమంత్రి వాళ్ళు ప్రభుత్వం ప్రకటించినట్టుగా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఈ దేశంలో ఒక వ్యక్తి వలన వ్యవస్థ అంతా నాశనం అయిపోతూ ఉంది. తుపాకీ చూపించి ప్రజలను భయపెట్టి చేసే పరిపాలన ఎంతవరకు సమంజసం? అక్కడ ప్రజలకు చాలా మౌలిక వసతులు లేక అల్లాడిపోతున్నారు. తిండి, బట్ట, వైద్యం, విద్య లేక కనీసం కూరగాయలు కూడా కొనుక్కోలేని స్థితిలో పేదరికంలో అల్లాడిపోతుంటే కొంతమంది వ్యక్తులు తమ సీట్లో ఉండడం కోసం ప్రపంచానికి తమ దేశాన్ని తాకట్టు పెడుతున్నారు. అమెరికా దగ్గర డబ్బులు తీసుకుంటే అమెరికాకి బానిసగా మారక ఏమవుతాం? బ్యాంక్ దగ్గర నీ దేశాన్ని లోన్ తీసుకుంటే నువ్వు బ్యాంక్ ఏమవుతావు? అలాగే కొన్నాళ్ళు చైనా నుంచి డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు గతి లేక మళ్ళీ అమెరికా దగ్గర డబ్బులు తీసుకొని అమెరికాకి బానిసత్వం చేస్తున్నారు. అమెరికాకి ఏంటి లాభం డబ్బులు ఇవ్వడం వల్ల? అమెరికాకి సౌదీ అరేబియా చుట్టుపక్కల గల్ఫ్ కంట్రీస్ దానికి ఒక షెల్టర్ కావాలి. ఇప్పుడైనా రేపైనా చైనాతో కానీ గల్ఫ్లో కానీ ఏమైనా యుద్ధం వస్తే వాడికి నేలద్దికి వాడి సైన్యాన్ని పెట్టుకోవడానికి ఒక ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్ కోసం ఈ ఆసిఫ్ మునీర్ లాంటి వ్యక్తులకు ఆశ చూపించి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఆ పాకిస్తాన్ ల్యాండ్ని తీసుకొని ఎప్పుడైనా పనికొచ్చిదని ఉంచారు తప్ప ఈ వీళ్ళకి ఆ విషయం అర్థం కాదు. ఏది ఏమైనా సామాన్య ప్రజలకి యుద్ధాలు, ఈ టెర్రరిజాలు ఇవన్నీ అవసరం. వాడికి కావాలి తిండి, బట్ట, విద్య, వైద్యం. ఇవన్నీ నిజంగా పాకిస్తాన్ ప్రజలకు అందుతున్నాయా అందట్లేదా అనేది ప్రపంచంలో అందరికీ తెలుసు. కొందరి వ్యక్తుల వలన సామాన్య ప్రజలు ఇబ్బంది పడడం అనేది ఘోరాతి ఘోరం. ఈ ఆసిఫ్ మునీర్ లాంటి వాళ్ళని ప్రోత్సహించి అమెరికా లాంటి వాళ్ళని కూడా ఏమనాలో తెలియటం లేదు.